ఈ దిన వాగ్దానం మీకా 7:18. తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. పాపమునకు జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం మరణాంధకారంలో జీవిస్తూ ఉన్నాము. మన పాపముల నుండి మనల్ని విడిపించి రక్షించుటకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు వచ్చారు. మన దోషము, మన యొక్క అతిక్రమములన్నీ ఆయన పైన వేయబడ్డాయి. ఆయన ఆ కలువరి శిలువలో మన కొరకై దహన బలిగా, పాప పరిహార బలిగా అర్పించబడి మన పాపముల నుండి మనల్ని విమోచించి రక్షించి ఉన్నాడు. మనకి నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు. వాస్తవానికి మన పాపములను బట్టి ఆయన కోపగించుకొని మనకి శిక్ష వేయాలి. కానీ మన మీద ఆ శిక్ష లేకుండా చేసి మనల్ని రక్షించి ఉన్నాడు.